ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, హనుమదవతారమునందు శక్తివంతమైనటువంటిది, సకల దోషములను హరింపగలిగినటువంటిది హనుమదవతారం. లంకలో ప్రవేశించినటువంటి ఆంజనేయ స్వామి అడుగడుగున చూచారు. సీతమ్మ కనబడలేదు. వ్యధ చెందారు. ఎక్కడ ఉన్నది తల్లి? ఏమైనది తల్లి? అసలు ఉన్నదా లేదా? మనస్సు వ్యధ చెందారు. ఒకవేళ ఉన్నట్లయితే పంజరంలో ఉన్నటువంటి చిలుకల అంధకార బంధురమైనటువంటి శాలలలో ఎక్కడ ఉన్నది? ఒకవేళ ఉంటే నా కంటికి కనపడి తీరవలసిందే కదా. ఏమీ తోచక వెలవెలలాడారు. మహానుభావుడు కలతగా నిలిచినారు కన్నీటి ధారలతో. హనుమదవతారమైన యొక్క దివ్యమైనటువంటి కథను ఎవరైతే వింటున్నారో, ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి లీలలను ఎవరైతే వింటున్నారో వారికి క్షేమం కలుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, వరసాహిత్యం పొంగి పొరలుతుంది, వాక్పటుత్వం కలుగుతాయి. ఏదైనా దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, రోగాలు కనుక ఉంటే హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి మాటలు వింటున్నప్పుడు ఆ ప్రదేశమునందు ఏవీ ఉండవు, దూరంగా పరిగెత్తి వెళుతూ ఉంటాయి. దేనికని అంటే ఈశ్వరుని యొక్క అవతారమే కనుక. ఈశ్వరుని యొక్క నామం వింటున్నప్పుడు, ఆంజనేయుని యొక్క నామం వింటున్నప్పుడు ఆ ప్రదేశంలో ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహ దోషాలు, గృహ దోషాలు ఉండవు. మీకు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, ఆ ఇంట్లో ఈ వాకిలి పెట్టండి, ఈ ఇంట్లో ఆ వాకిలి పెట్టండి, గృహంలో భయంకరమైన దోషాలు ఉంటాయి. ఆంజనేయుని అర్చించినటువంటి అనుగ్రహం గనక ఉంటే ఈ గ్రహములన్నీ ఆంజనేయుని యొక్క అనుగ్రహంతో అన్ని దగ్గరకు చేరతాయి. అన్ని శక్తుల కంటే ఏ శక్తి గొప్పది అంటే దైవశక్తి గొప్పది. దైవశక్తిని లోపం చేసుకున్నాడు రావణ బ్రహ్మ, అది విశేషం. రావణ బ్రహ్మని మించినవాడు ఎవడున్నాడు? ఒక రకంగా ఆలోచిస్తే ఒక కోణం నుంచి ఆంజనేయ స్వామి వారే చూసి ఆశ్చర్యపోయినాడు. అంతఃపురంలో ఆంజనేయ స్వామి రావణుని చూసి ఒక్కసారి అనుకుంటానట, ఆహా ఏమి ఈ తేజము. శయన మండపంలో హంసతూలికా తల్పం మీద శయనించి ఉన్నాడాయన. ఐరావతపు దంతపు మొనలతో, పూరుణ పొడి చిన్న గంటులతో, చక్రాయుధపు ప్రహరణములతో, వజ్రాయుధపు ప్రఘాతములతో, జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నమగు కాంతులతో, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదికే మారుతి ఆశతో. ఏమి ఆ వైభవం! వజ్రాయుధం దెబ్బలకు బతికి బట్టగట్టిన వాళ్ళు ఇద్దరే. ఒకళ్ళు ఆంజనేయ స్వామి, ఒకళ్ళు రావణ బ్రహ్మ, ఇంకెవ్వరు లేరు. పర్వతాల రెక్కలన్నీ ముక్కలైపోయినాయి వజ్రాయుధానికి దధీచి. ఆ ఎముకలను ఒకచోటకు చేర్చి మహానుభావుడు ఆ వజ్రాయుధం చేశాడట. సామాన్యమైనటువంటిది కాదు, తపోవంతమైనటువంటిది. మూతి మీద కొడితే మూతి ఎర్రబడింది ఆంజనేయ స్వామి వారికి, బతికాడు. రావణ బ్రహ్మకు కీర్తి చిహ్నాలుగా కాయలు కాసిపోయి ఉన్నాయి ఆ దేహము నిండా. ఆంజనేయ స్వామి ఆ సమయంలోనే ఒక దివ్య తేజోమయమైనటువంటి ఒక రూపాన్ని చూశాడు, ఒక స్త్రీమూర్తిని అంతఃపురంలో. గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతపురేశ్వరీం కపిర్మండోదరీం తత్ర శయానాం చారురూపిణీం. అందొక వంక పర్యంకము జేరి నిదురిల్చుచుండె దివ్య మనోహరి. ఓహో ఆనందం! అందొక వంక పర్యంకము జేరి నిదురిల్చుచుండె దివ్య మనోహరి. ఆమె నవరత్న ఖచిత భూషణధారిణి, నలువంకల కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని, చారురూపిణి, రాణులకు రాణి, పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మండోదరి, లోకోత్తర సుందరి కనిపించింది. ఇంత మహాపండితుడే దక్షిణామూర్తి అవతారం, పరమేశ్వరుని అవతారం అని చెప్పుకుంటాం కదా. ఒక చమత్కారం చూడండి ఇక్కడ. మండోదరిని చూచి సీతనుకొని ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో చూడండి. ఏమీ తెలియని అమాయకుడు. ఈయనైనా నవవ్యాకరణవేత్త? ఈయన గురించేనా చెప్పుకుంటున్నది మనమందరం?
శివావతారమని మహాజ్ఞానావతారమని చెబుతుకుంటున్నామే ఈయనేనా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చిన్న పిల్లవాడిలాగా హర్షేణ మహతాయుక్తో నందహరియూథప ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం నంద చిక్రీడ జగౌ జగామా. స్తంభాన్ని అలా ఎగిరి ఒక్కసారి అలా స్తంభాన్ని పట్టుకొని ఉయ్యాల్లాగా ఊగట్ట. సీతను చూశాను, మళ్ళీ చేతులు పట్టుకొని ఊగాడు, సీతను చూశాను అని ఒళ్ళంతా గోక్కున్నాడు. చుచుంబపుచ్చం తోకని పట్టుకొని ముద్దులు పెట్టుకొని పల్టీలు కొట్టాట. రొణంగ్ రొణంగ్ రొణింగ్ రొణింగ్. నేను తల్లిని చూశాను, సీతామాతను చూశాను, సకల సద్గుణోపేత సర్వసులక్షణ లక్షిత జాత అవని జాత సీతామాత. ఆహా, సందర్శన మహాభాగ్యాన్ని పొందాను, నాకంటే అదృష్టవంతుడు ఉన్నాడు అని పులకితుడై గంతులేశాడు. బాలభావాన్ని పొందాడు. ఇదే మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి అవతార విశేషములు. తేజోమయమైనటువంటి సంపన్నంతో ఊగి క్షణకాలం ఆగాడు. మళ్ళీ బుద్ధిమతాం వరిష్టం, ఈమె సీతమ్మ కాదనుకున్నాడు. మళ్ళీ సీతమ్మ అయితే ఇలా ఉండదు. ఎంతటి జ్ఞాని, జ్ఞానినాం అగ్రగణ్యం అంటే అర్థం ఏంటంటే జ్ఞానులందరిలో మొట్టమొదటగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారు అన్నారు శాస్త్రంలో. జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం జ్ఞానినామగ్రగణ్యం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. స్వామివారిని ఇలా పొగుడుతారు. జ్ఞానం అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి నిర్ణయించుకున్నాడు. ఈమె సీతమ్మ కాదనుకున్నాడు ఆయన. దేనికని కాదు అంటే మరి సీతమ్మే అనుకున్నావుగా ఇందాక, మళ్ళీ ఇప్పుడు కాదంటామే అంటే నరామేణ విముక్తా సా స్వప్నుమర్హతి భామిని న భోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం. రామభార్య అయినటువంటి సీతామాత ఇలా ఉండదు. ఈమె ఎలా ఉన్నది, భోజనం చేసింది, భూషణములు దాల్చి. రామచంద్రమూర్తి భార్య సీతామాత భోజనమును చేయదు. రామచంద్ర ప్రభు అంటే పరబ్రహ్మ. ఈ లోకంలో మానవులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలని నేర్పడానికి సేవ. అందుకని ఆంజనేయ స్వామి వారిని పొగుడుతారు. సీతామాత ఎంతటి పతివ్రతయో, రామచంద్రమూర్తి ఎంతటి ఏకపత్నీవ్రతుడో, ఆంజనేయ స్వామి వారు కూడా మహానుభావ. ప్రభుభక్తిలో, భుజశక్తిలో, సేవానురక్తిలో ఎవరయ్యా నీకు సాటి ఆంజనేయ. లోకములలో ఎవరికైతే కష్టం ఉన్నదో ఆ కష్టాన్ని పోగొట్టడమే ఈశ్వరుని యొక్క లక్షణం. ఆనాడు హాలాహలం పుట్టినప్పుడు మింగల లోకాలకు కష్టం వస్తే తాను కష్టపడినా పర్వాలేదు, ఎదుటి వారికి సుఖము కలగాలి. అది గుర్తుపెట్టుకోండి. లోకంలో ఆంజనేయ స్వామి వారిని చూచి, పరమేశ్వరుని చూచి నేర్చుకునవలసింది ఏమిటి అంటే ఎవడైనా కష్టపడంది అభివృద్ధి చెందలేడు. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది, నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది, మలచనిదే రాయి ఎలా బొమ్మలా మారుతుంది. ఉలి దెబ్బ తగిలితేనే కానీ అందమైన రాయిలాగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. కాళ్ళు నొప్పులు పుడతాయని అయితే భరతనాట్యం రాదు, చేతులు నొప్పులు పుట్టినాయి కదా అంటే కంప్యూటర్ రాదు. మనిషిలో కష్టం ఒక్కసారి అలా పిల్లుపితేనే కానీ అసలైనటువంటి తేజస్సు ఏదో కనపడదు. ఎక్కడ ఉన్నది తల్లి, ఎక్కడా కనబడలేదు. విలవిలలాడిపోయినాడు. అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక స్తోత్రం ఉన్నది. ఇది సమస్త కష్టములు పోయేటువంటి స్తోత్రం అన్నమాట. చాలా గొప్పది ఇది. చిన్న శ్లోకం, ఉపయోగం గొప్ప. మహానుభావుడు ధ్యానించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఆంజనేయుని దివ్య చరిత, రామాయణంలో ఉన్న సుందరకాండ, శ్రీచక్ర ఉపాసన, అది తెలుసుకోవాలి జ్ఞానం. ఆంజనేయ స్వామి వారు ఎవరు అంటే ఈశ్వరుడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం, లక్ష్మణస్వామికి నమస్కారం.
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై తస్యై దేవి. ఇక్కడ ఉన్నది విశేషమంట, మహామంత్రమంతా దాంట్లో ఉంది. అందుకని ఈ శ్లోకాన్ని చదివితే మహామంత్రాలన్నీ నీకు తెలియకుండానే అనుష్ఠించినంత. తస్యై చండీ సప్తశతను ఒక మహాగ్రంథం ఉన్నది. కలౌ చండీ వినాయక. కలియుగంలో చండీ యాగం చేయాలి. ఆ చండీ యాగంలో ఏమున్నది? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు మూర్తులు ఉన్నారు. ఆ ముగ్గురు మూర్తులు ఎవరయ్యా అంటే, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. 13 అధ్యాయాలతో ఉంటుంది. ఒక పెద్ద వరస ఉంటుందన్నమాట ఇదంతా. ఎవరు ఆమెవరు 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 అంటే ఇన్ని రకాలన్నమాట. మంత్రరూపం అన్ని ఆమె, శక్తి రూపము ఆమె, మాతృరూపము ఆమె, సర్వము ఆమె. అట్టి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది సీతామాత అంటే. అందుకని రామచంద్రమూర్తి యొక్క సేవా భాగ్యం పొందినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామిని ఆరాధించే కారణం అది. ఆంజనేయ స్వామి ఒక సంపుటీకరణ చేశాడనమాట. దేనికని అంటే, ఆంజనేయ స్వామి వారు నవవ్యాకరణవేత్త. ఒక కవి అక్షరాలను కూరుస్తాడు. అక్షరాలను కూర్చినప్పుడు చూడండి ఆ పదం ఎంత బాగుంటుందో. ఒక దివ్యమైనటువంటి స్తోత్రం ఉన్నది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపూటమ్మ అంటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? ఆ అక్షరాల కూర్పు, ఆహా ఎంత బాగున్నది, ఎంత బాగున్నది అంట. అడిగెద్దనన్ని కడు వడిజను అడిగిన తన మగుడనుడు వడని నడజుడుగున్ వెడ వెడసిడి ముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిబా నడుగిడు నెడలండడడడడడం డిడుడుడుడుడం. ఓ ఏంటి మృదంగంలా ఉన్నదే అనిపిస్తుంది. అంబరచుంబిశరస్సరఝరీ పటల బుహుర్ముహుర్లొడద భంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటకచరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఓహో ఏమీ రచనా విన్యాసం! ఒక్కొక్కటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ ఒక్కొక్క కూర్పు అనమాట, అక్షరాల కూర్పది కవుల యొక్క నేర్పరితనం. మరి ఆంజనేయ స్వామి వారు ఎవరు అంటే, కవిం కవి మరుచ్చిరంజీవి దైత్య పర్వత పవి అభ్యుదయ రవి. అసలు ఈ అక్షరములన్నీ కూర్చున్నవాడు ఈశ్వరుడేగా. లోగడమని చెప్పుకున్నాం. డమరుక నాదం అంటే ఏమిటి? డమరుక నాదంలో నుంచి అక్షర విన్యాసాలు డెరడడడడం పుట్టినాయి. అయ్యుండులొక్కే ఓంగయ్య థైవరట్లంజమగణంజపై గడదస్ జపగడదస్ గపజడద జడదవు కపై సరసరహల్ ఇది మాహేశ్వర సూత్రాన్ని డండడడడడడడడం మోగిస్తుంటాట మహానుభావుడు. మరి ఆయనేగా ఈయన అక్షరాలు కూర్చడంలో ఆయన మించిన వాడెవడున్నాడిక. అందుకని మహామంత్రముల యొక్క దివ్యమైనటువంటి నవవ్యాకరణవేత్త కాదు, నవవ్యాకరణవేత్తయ్యి సాధికారత కలిగిన వాడన్నాడు మహానుభావుని. పుస్తకాలు అక్షరాలు మాట్లాడటం నేర్చుకోవడం కాదు, డిగ్రీలు గోడల నిండా సర్టిఫికెట్ ఉంటాయి, మాట్లాడటం కుదరదు. చూడండి చాలామందికి బ్రహ్మాండంగా చదువుతారు. మరి చూసి రాశాడో చూడకుండా రాశాడో తర్వాత వేరే విషయం. సర్టిఫికెట్ వచ్చిందిగా. సర్టిఫికెట్ వచ్చింది అంటే వాడు చదువుకున్నవాడని అర్థం. నువ్వు చూసి రాశావంటే అక్కడ ఒప్పుకోదు. లేదు ముక్కును పెట్టావంటే కుదరదు. అక్కడ ఏదో చదివాడు, సర్టిఫికెట్ వచ్చింది, గొప్పవాడు ఉద్యోగం వచ్చింది. ఇహ అతను ఏమనుకుంటాడంటే నాకు అన్ని విద్యలు వచ్చు అనుకుంటుంటాడు. మాట్లాడటం కుదరదు. మాటల యొక్క నేర్పరితనం. కాకెమ్మ చేసుకొనిన కర్మమేమి, కోకిలమ్మ చేసుకొనిన పుణ్యమేమి, మధుర భాషణమున మర్యాద ఘటించు లలిత సుగుణజాల తెలుగు బాల. మాటలే వరహాల మూటలు. అందుకని మహానుభావుడు మహామంత్రములను ఏర్చలా కూర్చాడు. ఆయన కూర్చినటువంటి అక్షరాలు గనక మనం చదివితే మనకు శుభం జరుగుతుంది. పద్యాలు రాయటం కాదు, 6వ గణం గనక తగణం గనక రాశాడంటే ఎవడి మీద అయితే పద్యం చెప్పాడో వాడు 6 నెలల్లో పోతాడు. 6వ గణం తగణం ఉండకూడదు. కోపం కలిగినటువంటి కవులు ఏం చేస్తారు అంటే 6వ గణం తగణం పెట్టి రాస్తారు. 6వ గణం తగణం పెట్టి గనక రాస్తే ఎవడి మీద పద్యం రాశాడు ఆ పద్యాన్ని రాయించుకున్నటువంటి యజమాని ఉంటాడే అతడు 6 నెలల్లో మరణిస్తాడని శాస్త్రం ఉంది. ఒక్కొక్క అక్షరం ప్రక్కన ఒక్కొక్క అక్షరం కూర్చినప్పుడు ఆనందం కలుగుతుంది. వీటిని మహామంత్రములు. అందుకని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. రుద్రేంద్ర అన్నాడు అక్కడ. రుద్రేంద్ర, రుద్ర ఇంద్ర.
రుద్రులు అంటే ఏకాదశి రుద్రులు అన్నారు మళ్ళీ. అందుకనే ఆంజనేయ స్వామి వారి కథ ఎటు చూచినా మళ్ళీ శివుల్లోకే వస్తుంది. ఏకాదశ రుద్రులు ఎవరా? ఏకాదశ రుద్రుడు. ఓం 11 మంది రుద్రులు ఉంటారుగా, ఏకాదశ రుద్రాభిషేకం చేసుకుని ఆయన అంటారు. అంటే ఎవరా రుద్రులు? ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమ. వీళ్ళు ఏకాదశ రుద్రుడు. సమస్త శక్తులు తన అధీనం చేసుకున్నటువంటి మహానుభావుడు కనుకనే ఈ శ్లోకము చదివి సమస్త శుభములు కలిగించుకున్నాడు మహానుభావుడు. మనకు కూడా కలుగుతాయి, అందుకనే చదివింది ఈ శ్లోకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. అశోకవనిలో తల్లిని చూశారు. ఇక్కడ మళ్ళీ అమ్మవారి ఉపాసన ఉంటుంది. హనుమద్ అవతార దివ్యతత్వం మాసిన పీత వసనమును దాల్చినటువంటి తల్లిని చూశారు. పీత వసనం అంటే సీతమ్మ కట్టుకున్నటువంటి చీర రంగు పండినటువంటి నిమ్మకాయ ఏ విధమైన రంగు ఉంటుందో ఆ విధమైన రంగు. మనం కథ వినటం ఒక పద్ధతి, కథ లోపల జ్ఞానాన్ని పొందడం ఒక పద్ధతి. ఒక పద్యానికి రకరకాలైనటువంటి ఒక నడక నడుస్తున్నప్పుడు దాని లోపల ఒక మేఘం ఉంటుంది, మేఘము వెనకాల మెరుపు తీగలు ఉంటాయి. ఒక కథ వెనకాల ఒక నీతి, ఒక జ్ఞానం, ఒక మంత్రం ఇవన్నీ ఉంటాయి. 3 చేపల కథ ఉన్నది అనుకోండి. 3 చేపలలో ఒక చేప ముందుగానే తెలుసుకొని వెళ్ళాను, ఒక చేప జాలరికి వచ్చినప్పుడు తప్పించుకొనేను, 3వ చేప మూర్ఘురాలై చిక్కాను అని ఉంటుంది. దీనిలో ఏముంది, ఎందుకు చెప్పారు? చంద్రమండలం దాకా వెళ్ళినటువంటి కాలంలో చేపల కథలు, పిట్ట కథలు ఇవన్నీ మానేయాలి, ఇవన్నీ పాతకాలపు చింతకాయ పచ్చడి అని వాదించామనుకోండి, అది మూర్ఘత్వం అవుతుంది. దేనికని? అసలు ఆ 3 చేపలలో ఏమున్నాయి? ఆ చేపల కథే కదా అని మనం వదిలిపెట్టకూడదు దాన్ని. ఏదో మూర్ఘంగా ఏదో చంద్రమండలం దాకా వెళ్ళాం అభివృద్ధి చెందామని కాదు. ఆ 3 చేపలు ఏం చేసినాయి? 3 చేపలు 3 రకాలుగా ఉంటాయి. ముందు చూపు కలిగి ఉన్నటువంటి చైతన్యురాలైంది. అలాగే ఎవడైతే రాబోయేటువంటి కాలంలో ఊహించుకొని జాగ్రత్త పడినటువంటి వ్యక్తి అభివృద్ధి చెందుతాడు అనేటువంటి ధర్మశాస్త్రం ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక కథ వెనకాల, ఒక నీతి వెనకాల ఒక అవతారం, దాని లక్ష్యము ఉంటుందన్నమాట. లక్ష్యం హనుమదవతారం యొక్క దివ్యమైనటువంటి లక్ష్యము ఏమిటి అంటే శుభములు కలిగించుట, వినయమును కలిగించుట, సేవాభావమును పెంపొందించుట, కార్యదీక్ష కలిగి ఉండుట, ధైర్యము వహించుట, ప్రతి కార్యమునందు నిరుత్సాహం అనేటువంటిది లేకుండా ఉండుట, పరులకు ఉపకారమును చేయుట, తాను ఆనందమును పొందుట. ఇన్ని లక్షణాలున్నాయి. ఇన్ని లక్షణముల వెదక అవతారము చెందినటువంటి అవతారం అది. అలాంటి మహానుభావుడు చూచాడు, తల్లిని పలుకరించాడు. ఎలా? రామనామాన్నే పలికట్టాయన. ఈ రామనామం ఈశ్వరునికి మహా ఇష్టం. రామదాస్ అంటాడు ఒక చోట, రామనామము ఎంతు దేనికనంత తీయగా ఉన్నది అంటే, సదాశివుడు నిన్ను సదా భజించే సదానంద నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సదాశివుడు నిన్ను సదా భజించే సదానంద నీ నామమేమి రుచిరా. అరయ భద్రా శ్రీరామదాసు ఏలిన నీ నామమేమి రుచిరా. తను శోకల మీద రామనామాన్ని ఆలపించాడు మహానుభావుడు. మృదు మధురము. ఆంజనేయ స్వామి వారంత సంగీతజ్ఞుడు లేరు. దేనికని? ఈశ్వరాంశ సంభూతుడు గనక. ఈశ్వరుడు సంగీతజ్ఞుడు, ఈశ్వరుడు నాట్యకారకుడు, అందుకనే నటరాజు. ఆంజనేయ స్వామి వారు కూడా నాట్యం చేస్తాడు. మీకు తెలుసో తెలియదు. ఎక్కడ చేశాడండి అని అనకూడదు. ఎత్ర ఎత్ర నాథ కీర్తనం తత్ర తత్ర కృతమంజలిం పుష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈశ్వరుడు కూడా నాట్యం చేసి డమరుకనాదాన్ని మ్రోగించుకుంటూ, శంఖనాదాలు మ్రోగించుకునేటువంటి మహానుభావుడు ఆయన. తను శోకల మీద నుంచి పాడి తల్లికి ధైర్యము చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. అమ్మా, నా పేరు హనుమంతుడంటారు అన్నాడు.
తన యొక్క పుట్టుకను చెప్పుకున్నాడు. రామచంద్రమూర్తిని వర్ణించాడు తనివితి. అలనాడు కైలాస పర్వతం మీద ఈశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నారట, దేవి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏ యుగములలోనైనా ఏ జగములలోనైనా సమస్త మంత్రములకు ఆధారభూతమైనటువంటిది రామనామము దేవి అన్నారట. ఇక్కడ కూడా ఆయనే ఈయన గనక ఆ రామనామము యొక్క రాముని యొక్క రూప గుణ విశేషములను చక్కగా వర్ణించినటువంటి స్వామి యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.